సమయంలో ఏర్పాటు చేసుకున్న ఈ కోరికలుగా రెండవ కోరికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో కోరికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్ర 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 స్తుతులకు పాత్రుడా, స్తుతులకు అర్హుడా, స్తుతులకు ఆశీర్వాద సృష్టికర్తమైన పరమ తండ్రి, నీకు స్తోత్ర 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 స్తోత్ర. మా రక్షణకర్తమైన యేసయ్యా, నీకు స్తోత్ర 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 స్తోత్ర. ఆదరణకర్తమైన పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్ర 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 స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములను కలుగునుగాక. దేవా, మేము ఏర్పాటు చేసుకున్న ఈ ప్రార్థన కోరికలను బట్టి నీకు స్తోత్రాలయ. గతించిన రాత్రి కోరికలతో కూడా జరిగించారు. ఈ రాత్రి కూడా జరగబోతున్న ఈ కోరికనయ్యా తండ్రి మీరు జరిగింపచేయమని ప్రార్థన చేసుకున్నా. రాత్రిని సేవకుడిని మీరు నిలోపించుకున్నంతతో సమయం వరకు పాడుతుండగా సహాయం చేయండి. ఆరాధనలో మీరు తోడుండండి. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ నడిపింపును గ్రహింపచేసి సమస్తము కూడా మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకుని రాత్రి జరుగుతున్న కూడికను మీకు అప్పగిస్తూ యేసు నామమున ఈ మనవులన్నింటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. శిలువ చెంత చెందిన నాడు కలుషములను కడిగి పాడుకుంటూ పరుచుకుందాం. కలుషములను కడిగివేయు
వందవేల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వందవేల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెను. ఒంటరి అయిన గొర్రెను వెదకెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా. తప్పు తెలిసి తిరిగి రాగా. తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా. పాపుల గతిని పరికించితివా. పాతాళానికి వారియంతము. పాతాళానికి వారియంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను. పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి. సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. 460 సిలువే నా శరణాయక, నీ సిలువే నా శరణాయక. సిలువే నా శరణాయకురా, నీ సిలువే నా శరణాయకురా. సిలువయందే ముక్తి బలము జ్యోతిరా. సిలువే నా శరణాయకురా.
సిలువను రావి యేసు పలికిన పలుకులందు సిలువను రావి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా సిలువే నాసరా నాయెలోనా సిలువను జోచుకొనది శిరసమానమైన మనసు సిలువను జోచుకొనది శిరసమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నాశనా నాయెలోనా సిలువను తరచి తరచి నిలువనగరాయి నీ కృప సిలువను తరచి తరచి విలువనగరాయి నీ కృప పలుషమెల్లను పాపరజాలునురా సిలువే నాశనా నాయెలోనా పలువిధ పదములరసి ఫలితమేమి గానలేగా పలువిధ పదములరసి ఫలితమేమి గానలేగా సిలువ ఎదుటను నిలిచినానురా సిలువే నాశనా నాయెలోనా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా ధూళికధూళుడ నీకరించేరితిరా సిలువే నాశనా నాయెలోనా నీ సిలువే నాశనా నాయెలోనా సిలువయందే ముక్తి బలము జోచితిరా సిలువే నాశనా నాయెలోనా హల్లెలూయా. ఆఖరిగా ఒక పాట పాడుకుందాం. 468 సిలువలో నాటి క్షణం యేసు రక్తమై పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పొందుదాం. చిన్నమాట సిల్వలో నాకే సాక్ష్యం 448 సిల్వలో నాకే సాక్ష్యం చేసినట్టు
సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము. సన్నిధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు
కొద్ది నిమిషాలు సమయంలో మనందరితో దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో దేవుని ఆరాధిద్దాం. దేవుని నామములో సమయంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నాను కూడా రెండు హస్తాలు ఒకసారి దేవుని వైపు చాపి మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకుని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తున్న మన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ప్రాణం అర్పించి మన కొరకు మరణించి మరణంలో గెలిచి పునరుద్ధారుడై లేచిన యేసుక్రీస్తు ప్రభువు వైపు మన కళ్ళ దృష్టిలో ఉంచి రాత్రి దేవాలయంలో మనం ఆరాధిద్దాం. ఆయన గొప్ప నామాన్ని మనం కీర్తిద్దాం. ఆయన నామం పూజింపదగిన నామమును బైబిల్ సెలవిస్తుండగా ఈ రాత్రి మనందరం కూడా నామాన్ని మనం ఆరాధిద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా దేవుడు మనలో ఊపిరి ఉంచింది, ఎందుకంటే ఆయన మనం స్తుతిస్తామనే దైవలేఖనం సెలవిస్తుండగా అందరం కూడా మౌనంగా కలిసి కొద్ది నిమిషాలు యేసయ్యను స్తుతిద్దాం. స్తోత్ర 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 స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్ర 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 స్తుతులకు పాత్రుడా మీకే స్తోత్ర 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 స్తోత్ర
మస్తుతమై ఆశ్రయుడా నీకే స్తోత్రం 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 మహాదేవుడా నీకు స్తోత్రం 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 రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా సైన్యములకు అధిపతియు యెహోవా నీకే స్తోత్రం 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 సైన్యములకు అధిపతియు యెహోవా పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు 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 నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను రాజా 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 రాజు నీవు దేవా 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 దేవాది దేవుడు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడు నిత్యము స్తుతించిన సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమయ్యున్నవా అద్వితీయ దేవుడా ఆది అంతమయ్యున్నవా
కూడా మనం మనకున్న సమస్తాన్ని ఆయన కల్పించిన ఆయన మన కొరకు చేసిన త్యాగం మనకు ఇది మన నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగం దేవుని సెలవుస్తుంది. అటువంటి విరిగి నలిగిన మనస్సు కలిగిన వారమై దేవదేవుని మనం కనపడతాం, దేవదేవుని మనం ఆరాధిద్దాం, ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, ఆ జిహ్వా ఫలాన్ని మనం అనుభవిద్దాం. దేవానికి స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన ఆరాధించున్నాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవా, మరొకసారి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇంతవరకు ఇచ్చిన జీవంతో జీవమైన నేను స్తుతించి కృపణించాలయ్యా. అయ్యా, నీ వాక్య జ్ఞానంలో మీకు వెళ్తుంది అయ్యా, నీ పక్షాన్ని నిలబడబోతున్న నీ సేవకుడిని మీరు బలపరచండి అయ్యా. అయ్యా, నీ సేవకుడిని మీ ఆత్మ చేత సంధించండి దేవా. అయ్యా, నీ సేవకుడి నోటి మాటలు తండ్రి ప్రభా రూఢిపరచండి అయ్యా. రాత్రికాల సమయంలో నిశ్చయముగా ఈ సేవకుడి నోటి వెంట వెలువడుతున్న మాట మా జీవితాలకు, మా కుటుంబాలకు యేసు నామమున ఆశీర్వాదకరముగా మార్చబడునుగా. దైవమా, నీ కృప చేత మమ్మల్ని నింపండి. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. రాత్రికాల సమయంలో చొప్పల సునీత గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసి సంతరించిన సునీత గారికి ప్రభు గారికి తెలియజేస్తున్నాను. చాలా సంతోషమండి. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మనం జీవించేసినటువంటి దైవజనులు డాక్టర్ ప్రసాద్ గారికి ప్రభు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అడిగిన ఆయన అవుతుంది రావడం చాలా సంతోషం. సమయంలో నేను వచ్చిన మాట ముగిస్తాను. రాత్రికాల సమయంలో నేను అంతర్వేదపాలెం లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నైట్ వర్షం వస్తుంది కదా, వర్షం వస్తున్నప్పుడు ర్యాంప్ ఉండదు, అప్పుడు పెద్ద ర్యాంప్ లా ఉంటుంది. ర్యాంప్ ఎక్కుదామని బండి నాలుగు ఎక్కేసినప్పుడు బండి ఆగిపోయాను. ఫ్రంట్ బ్రేక్ ఏమో పని చేయండి. సడన్గా వెనక్కి వచ్చేసి పడిపోయిన బండి నా మీద పడిపోయింది. దేవుడు కృపను బట్టి ఏమి కావాలి కానీ బండి లేపేటప్పుడు రెండు రిస్టులు కూడా కొంచెం నొప్పి పెట్టి, కానీ నిజంగా కూడా వాడి ప్రారంభించాను కదా. సాధారణ మొత్తానికి ఏదో ఆటంకం సృష్టించాలని అనుకున్నాడు, కానీ దేవుని కృప కాపుదల దేవుడు ఇచ్చాడు. నిశ్చయముగా ఈ కూడికల ద్వారా దేవుడు ఏదో అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఆశక్తితో దేవుని సమీపిద్దాం, దేవుడు చెల్లిందా అనుభవిద్దాం. దేవుడికి సమస్తమైన కలుగుగా ఈ సమయంలో దేవుని వాక్యం అందించవలసిందిగా దైవజనులు వరప్రసాద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఆకాశం అందులో సమస్తమును సూచించినటువంటి ఆ
దేవుని నామముకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా గడిచినటువంటి దినములన్నిటిలో దేవుడు మనను, మన కుటుంబాలను, ముఖ్యంగా సంఘస్థులందరికీ తోడై ఉండి నేటి దినాన ఈ విధముగా ఆయన సన్నిధానంలో కూడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయం బట్టి ముందుగా మనం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు కుమార్ గారికి మనసుతో కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను. వాస్తవం ఏంటంటే మీ పాస్టర్ గారు రాకముందే మేమెవరూ కూడా స్నేహితులు. ఎటువంటి స్నేహితులు అంటే దేవుని పరిచర్యలో జత పరివారంగా అనేక ప్రాంతాలకు సువార్త దండయాత్రలు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 3 రోజులు క్యాంపులకు వెళ్ళి దేవుని పరిచర్యలో ఆయన రాకముడిపే మేమందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అనేక చోట్ల సువార్తను ప్రకటించేటువంటి ధన్యతను దేవుడు మాకు అనుగ్రహించారు. ఆ యొక్క సేవకుడు మీకు కాపరిగా ఉండడం అనేటువంటిది గొప్ప ధన్యత కూడా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే సంఘమును సరైన రీతిలో కార్యగలరు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ప్రేమించినటువంటి జీవిత భాగస్వామి సత్యమణి గారికి కూడా ప్రభువును స్తుతిస్తూ కేఫా పేతురు అంటున్నట్లుగా తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళేటువంటి అనుభవం ఆ సేవకు ఉండడం కూడా చాలా సంతోషం. చాలామంది పాస్టర్ను చూస్తూ ఉంటాం, ఆయన మాత్రం వెళ్తాడు, అమ్మగారు మాత్రం రారు. కానీ ప్రతి ఊరిలో కూడా పాస్టర్ గారు కలిసి రావడం అనేటువంటిది సంఘానికి మరింత క్షేమము, మరింత ఆశీర్వాదకరమని నమ్ముచు సరైనటువంటి జీవిత భాగస్వామి అనగా భర్తకు సహకరించేటువంటి భాగస్వామి దేవుడు అనుగ్రహించినందుకు కూడా దేవుని స్తుతిస్తూ దైవజనులను కూడా ప్రభుత్వ వారిని చేస్తూ చేరువచ్చినటువంటి సంఘాలందరికీ పెద్దలందరికీ కూడా ప్రభు అందరికీ కూడా పేరు పేరువలసిన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇది రాక కొద్ది నిమిషాలు మీతో దేవుడు వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మహా భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, అంతకంటే ముందుగా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పరిపాలనలో సంఘం తరపున సభలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభలలో మన సంఘం అనగా జాన్ మెమోరియల్ చేయడం ప్రార్థనా మందిరం ఉంది. మన సంఘస్థులందరూ కూడా ఆ యొక్క సభలలోనూ అదేవిధంగా క్రిస్మస్ ఆరాధనలో కూడా ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడంతో పాటు ప్రోత్సాహకరంగా మీ యొక్క సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. అందును బట్టి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా 19వ వార్షిక శాంతి మార్గం సువార్త సభలను ఏర్పాటు చేయడం జరిగింది కనుక చివరన ఈ యొక్క పాండ సంఘ ప్రార్థనాశీర్వాదం ఉంటుంది కనుక అందరికీ ఇవ్వబడిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క పాంప్లెట్స్ మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఈ సభలు జరుగుతుందని నేను నమ్ముతున్నాను కనుక వాక్య సందేశం అయిన తర్వాత మీకు ఇవ్వబడిన తర్వాత అందరూ కలిసి జరగబోయే సభలంతా కూడా ప్రార్థించారు. సరే, ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలో వెలువడినటువంటి 2 పాటలు ఏంటంటే క్రీస్తు శిలువ రక్తమును గురించి లేదా త్యాగమును గురించి పాడినటువంటి పాటలు నేను విన్నా. యాక్చువల్గా నిన్నటి దినం నుండి మండల ఆదివారం నుండి మళ్ళా ఈస్టర్ ఆరాధన వరకు కూడా హోలీ వీక్గా పిలవబడుతుంది, పరిశుద్ధ వారంగా పిలవబడుతుంది. కాబట్టి నిన్నటి దైవజనులు మండల ఆదివారం గురించి మాట్లాడి ఉండవచ్చు. అదేవిధంగా గడిచిన రాత్రి ప్రభు గారు కూడా రావడం. కాబట్టి రేపు మరొక సేవకుడు ఈ విధంగా అనేక సేవకులు సంఘమును రక్షించుట సంఘానికి ఎంతైనా క్షేమము ఆశీర్వాదాన్ని నేను
నమ్ముచూ ఉన్నాను. వాక్య సందేశం అందించగలిగినటువంటి నేను కూడా నెల కిందనే ఆహ్వానిస్తున్న దైవజనుడిని. లాస్ట్ ప్రభు యొక్క బలంలో సందేశం అందించడానికి దైవజనుడు గారు కుమార్ గారు వచ్చారు. ప్రభు బలం కూడు జరిగేటువంటి కూడికి ఒక సందేశాన్ని దైవజనుడు పిలుస్తాను. మరలా ఉదయ కాలంలో జరిగేటువంటి ఆరాధనలో 4 వారాలుగా నెలకి 4వ వారం రావచ్చు. కాబట్టి ఒక వారము వేరొక దైవజనుడు పిలుస్తూ ఉంటారు. చెప్పలేదంటే చెప్పగలను, కానీ వేరొక దైవజనుడు రావడం వల్ల వారి యొక్క ఆత్మీయ అనుభవాలు పంచుకుంటున్నప్పుడు వింటున్నటువంటి వారికి దేవుని యొక్క కార్యాలుగా వాక్యం ఏం చేస్తుందంటే కార్యసిద్ధిని కలుగ చేస్తుందని అపోస్తలుడు పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న ప్రకారంగా వారి యొక్క అనుభవాల్లో నుండి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా ఆ సంఘమునకు ఎంతైనా క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శిలువ ధ్యాన కూడికలు జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా మంది దానిలో గడిచిన దినాల్లో లూథరన్ సంఘాలు మాత్రమే ప్రారంభించేవారు, జరిగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ విధంగా కొనసాగించడం జరిగించుట సంఘములకు ఎంతైనా క్షేమకరమని లూథరన్స్ కాకుండా ఇతరులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో దైవజనుల ద్వారా 7 రోజులు ప్రారంభించబడి ఉన్నాయి. మరి రాగల సంఘం విస్తరించే కొద్దికి మరి 40 రోజులు కూడా కొనసాగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా జరగడం మరింత ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడిగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని అపోస్తలుల కార్యముల గ్రంథంలో మన యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటనలో అనేక ప్రాంతాలకు వెళ్తూ ఆ క్రమంలోనే ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఆ ఎఫెసీ పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా దేవునికి అవిధేయులుగా ఉన్నారు. కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. కొరింథీ పట్టణంలో కూడా దేవునికి అవిధేయులుగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా గొప్ప జనము ఈ ప్రాంతంలో ఉన్నారు అని దేవుడు మనిషి దర్శించి మాట్లాడగా ఆ స్థలంలో ఉండిపోయి సువార్తను ప్రకటించగా అక్కడ సంఘం స్థాపించబడేది. అలాగే ఎక్కడికి వెళ్ళినా, తెస్సలోనికీకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు నిలిచిపోయాడు. ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తరువాత ప్రజలు ఆ సువార్తను ఆకర్షితులై ప్రభువునందు విశ్వాసం నుంచి బాప్తిస్మము పొందడం ద్వారా సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘము చాలా సంఘాలు ఉన్నాయి. రైతు సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, ఆటో సంఘాలు ఉన్నాయి, ఇలాగ సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాలు ఎలాగూ నీరు పడతాయంటే ఒక వ్యక్తి ఇదిగో ఒకవేళ ఎవరికైనా ఫైనాన్షియల్ గా ఒకవేళ వెనుకబడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం, లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్ గురైతే వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం, లేకపోతే మనమందరం కూడా ఒక యూనిటీ ఉండాలనే ఆలోచనతో ఈ సంఘాలన్నీ కూడా ఏర్పాటవుతూ ఉంటాయి. కానీ దేవుని సంఘం మాత్రం అలా ఏర్పాటైంది కాదు. ఎలా ఏర్పాటైందంటే దేవుడే తన స్వరక్తము ఇచ్చినటువంటి సంఘముగా పిలువబడుతూ ఉంది. దేవుడే ఒకటిగా అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభువు వారి సాక్షాత్తు దేవుడిగా ఇక్కడ సంబోధించబడుతూ ఉంది. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడిని ఎక్కడ ప్రభు అని చెప్పుకున్నారని చెప్తూ ఉంటారు. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నేను లోకంలో వెలుగై ఉన్నాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవా నేను ఎలా చెప్పుకున్నాడో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నేనే అని అనేక పర్యాయాలు there are 7 times that he said I am. 7 పర్యాయాలు యోహాను సువార్తలో నేను 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 అని ప్రభువు వారు సంబోధించారు. కాబట్టి సంఘము ఎలా స్థాపించబడింది అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తమును చిందించడం ద్వారా ఈ సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముపై పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఇది నానా ఈ సంఘములకు అధ్యక్షులుగా నియమింపబడిన వారు ఎవరు అంటే దైవజనుడు సత్యవేద కుమార్ గారు కనబడుతున్నారు. ఎవరు నిర్ణయించారు? మీరు నిర్ణయించుకున్నది కాదు. మీ ఆలోచనలో వేరు వేరు సేవకులు
ఈ యొక్క ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించగా ఆ యొక్క ప్రాంతంలో సంఘము స్థాపించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజల కొరకు అతనికి ఉన్నటువంటి ఆశ లేదా కోరిక ఏమిటి ఆలోచన చేస్తే ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉన్నది. పరలోకమునందున్న భూమి యందు ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని పూర్వులన్నట్లుగా ప్రేమయందు వేరుపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడదని వెడల్పు పొడవు లోతు ఎత్తు గ్రహించుకున్నట్టును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. తరువాత మనలో కార్యకలాపమైన శక్తి చొప్పున మనం అడుగు వాటిని బెట్టును ఊహించు వాటిని బెట్టును అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే రాయబడిన మాట ఏంటంటే ప్రారంభంలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి కుటుంబం ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పిలువబడుచు ఉన్నదో. దిస్ వాస్ ద డిజైర్ ఆఫ్ పాల్ ఫర్ ద ఎఫెసస్ చర్చ్. ఏంటి ఆయన కోరిక, ఏంటి ఆయన ఆశ తెలుసా? ఇదిగో మందిరంలో ఎన్ని కుటుంబాలను చేర్చబడుతున్నావో ప్రతి కుటుంబం కొరకట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన 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 ప్రార్థన. మీకు తెలిసింది ఒకటే, ఉదయకాలంలో దేవుని యొక్క మహత్వం బట్టి దేవుని వచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే ఉదయకాలంలోనే సంఘము కొరకు ప్రార్థన చేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేటువంటి ఒక అనుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుబట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఉదయకాలమున సంఘములో చేర్చబడినటువంటి ప్రతి కుటుంబంలో నుండి అవసరతల నిమిత్తము ప్రార్థించాలి, వారి అవసరతలు తీర్చబడాలి అని ఒక కోరిక అయితే అక్కడ రాయబడిన మాట తెలుసా? ఈ హేతువును బట్టి భూమి మీదను పరలోకములో ఉన్న కుటుంబం అది అర్థం కావాల్సిన విషయం. భూమి మీద నరసింహ కుటుంబం ఉంది, భూమి మీద విజయమోహన్ కుటుంబం ఉన్నది, భూమి మీద లేదా హరణీయ కుటుంబం ఉన్నది, లేదా చలపల్లి కుటుంబం ఉన్నది, భూమి మీద కుటుంబం ఉన్నది. అక్కడ ఆగిపోవడానికి ఇష్టం లేదు ఎవరికి? అపోస్తలులకు పౌలుకి. ఆయన కోరిక తెలుసా? ప్రభువా నరసింహ స్వామి గారి ఇంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా వెడవబడడానికి వీలు లేదు. They have to enter into the kingdom of God. నీ యొక్క రాజ్యంలో ఉండాలి అనే మా ఆశయ, మా ప్రార్థన అని దైవజనుడు ద్వారా వాట్సాప్ లో మెసేజ్ పెట్టు, ప్రార్థన చేయడు, ఇంటి దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో అడుగుతాడు. అయ్యా పలానా వ్యక్తి నీకు దూరంగా ఉన్నాడు, పలానా వ్యక్తి నీకు ఆయాసకరంగా ఉన్నాడు, పలానా వ్యక్తి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయ్యా ఆ వ్యక్తితో మాట్లాడినాయన, ఆ సోదరుతో మాట్లాడినాయన, నీ శిలువ రక్తంలో కడగబడాలనాయన, శుద్ధీకరించబడాలనాయన, పవిత్రం చేయబడాలనాయన, నీ నిత్యరాజ్యవారసునిగా ఉండాలనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. Sometimes we do not understand the value of the man of God. కొన్నిసార్లు దైవజనుని యొక్క ఉద్దేశం, దైవజనుని యొక్క కార్యాలు, దైవజనుని యొక్క ఆలోచనలు, దైవజనుని యొక్క నిర్ణయాలు మనకు అర్థం కావు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దైవజనుడు చెప్పుతున్నటువంటి మాట ప్రకారం మనం నడుచుకోవడం ప్రారంభించామని నేను చెప్తున్నాను, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, సంఘములకు మరింత క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. కాబట్టి దేవుని జనాంగమా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘమును స్థాపించిన తర్వాత
తెలుసా? మొదటి సమయంలో 12 అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం మానవలన యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడను, అట్టి కార్యమునకు దూరమగునుగాక అంటాడు. చూడండి, మొదటి సమయంలో 12 క్షమించండి 23 చదవండి, చదవలసినటువంటి మాట. మొదటి సమయంలో 12 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానవలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను, అది నాకు దూరమగునుగాక. దాని శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలుచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యము. ఎవరో పలుకుతున్నటువంటి మాట సమూయేలు భక్తుడు పలుకుతున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట? ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను ప్రార్థన చెయ్యకపోవడమే నేను చేస్తున్నటువంటి గొప్ప పాపంగా నేను ఎంచుతూ ఉన్నాను కనుక ఖచ్చితంగా నీ సన్నిధిలో ప్రార్థించడం నాకు శక్తిని దయచేయమని ప్రభువును అడుగుతూ ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవించినటువంటి కాలంలో న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు. అక్క మాత్రమే కాకుండా అభిషేకించేటువంటి దేవుని యొక్క అభిషేకము పొందుతున్నటువంటి ఆ సమయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని జనాంగమా, నేను చెప్తున్న మాట ఉంటే సంఘం కాపరి ఎప్పుడు కూడా సంఘం యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. ఆర్థికముగా బలపరచబడాలని, ఆరోగ్యముగా బలపరచబడాలని, ఆధ్యాత్మికంగా మరింతగా బలపరచబడాలని, మీ కుటుంబాలు అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలని కోరుకుంటాడు. ఎవరు తెలుసా? భూమి మీద పరలోకమునందు కూడా ఉండాలని. పాత నిబంధన గ్రంథంలో ఒక కుటుంబం మనకు కనబడుతుంది. అది నోవహు కుటుంబం. ఆ కుటుంబం ఎలా ఉందో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి కుటుంబంగా ఉంటుంది, పరలోక సంపన్నమైనటువంటి కుటుంబముగా ఉంటున్నది. కుటుంబంలో ఎందరు ఉన్నారు అంటే 80 మంది ఉన్నారు. నోవహు భార్య, 3 కుమారులు, 3 మొత్తం ఎంతమంది? 8 మంది. 8 మంది కూడా ఆ యొక్క దేవుడు అప్పగించిన పనిలో నిమగ్నమయ్యారు. దేవుని పనిని నమ్మకంగా చేశారు. ఈ లోపల దేవుని యొక్క ఉగ్రత కుమరించబడినప్పుడు, ఆ జలప్రలయం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా చనిపోయారు. కానీ భూమి మీద కుటుంబముగా ఉన్నటువంటి ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉంది కనుక పరలోకములో ఉన్నటువంటి కుటుంబముగా మరలా పైకి తేల్చబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, మన కుటుంబాలు ఎలా ఉందో తెలుసా? కుటుంబ సమేతముగా దేవుని యొక్క రాజ్యములో ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన ప్రార్థన మీ కుటుంబాలను కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే దైవజనులకు మీకు ఉండడం ఎంతైనా ధన్యవాదం. అయితే సంఘములో వస్తున్నటువంటి ఈ సంఘము ఎలా ఉందని కోరుతాడట? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 కలిపి ఉన్నది చూద్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘం కొంతమందిగా కూడి ఉండవచ్చు, కానీ సార్వత్రిక సంఘముతో యునైటెడ్ మనము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టబడాలి అన్నది ఆ దేవుని యొక్క ఉద్దేశము, సంఘమును పాలించినటువంటి సేవకుల యొక్క ఉద్దేశము. కాబట్టి యేసుక్రీస్తు
విషయాలు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఏం చేస్తుంది అని రక్తము 7వ వచనంలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైయును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన బట్టలు ఉతుక్కోవాలంటే సర్ఫ్ అవసరం, ఒంటి మీద ఉతుక్కోవాలంటే సబ్బు అవసరం, అలాగే జిడ్డు పోవాలంటే షాంపూ అవసరం. దీనికి దానికి పెట్ట మాకు ఊడిపోకుండా చుట్టుకోండి కదా. దేనికి వాడాలో దానికే వాడాలి. సర్వ మానవాళి పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం చేసింది ఎవరు అంటే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ పేదలు లేని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏదైనా పాపంలో వచ్చి జీతము మరణం. కాబట్టి ఆ మరణంలో నుండి జీవములోనికి దాటించుట కొరకు, పాపంలో నుండి పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించుట కొరకు సాక్షాత్తు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు నరునిగా వచ్చినాడు. కన్యమరియ గర్భము ద్వారా ఆయన జన్మించి 33 సంవత్సరములు ఆయన భూమి మీద జీవించి ఆయన కల్వరి శిలువలో తన అమూల్యమైన పవిత్రమైన నిష్కలంకమైన రక్తమును కాచి ఆ శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి 40వ దినమున ఆయన పరలోకమునకు ఆరోహణమైన తరువాత మరలా 10వ దినమున పెంతెకొస్తు దినమున సంఘము స్థాపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారికి ఆ మేడగదిలో నుండి 120 మందికి దిగి ఉన్నాడో ఆ దినమున సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్పిన మాట తెలుసా? ఆయన చనిపోకముందు చెప్పిన మాట మనకు తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుతాం. నేను స్థలంలో మీరు 3 లాగా స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నా తండ్రి అనేక నివాస స్థలములు కలవు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం దేవుని యొక్క మహాత్మను బట్టి విదేశములకు నడిపించబడడం ద్వారా కదా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించారు. ఇందాక వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు వింటూ ఉన్నాం కదా. మన దేశానికి బలహీన వర్గాల ఆశ జ్యోతిగా ఆయన కనబడుతూ ఉన్నారు. నేను పాస్టర్ కూడా ఆయన యొక్క విషయాలని కూడా వాట్సాప్లో పంపించారు. నా మీద తెలియదు కానీ ఖచ్చితంగా చదవండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అందులో సంక్షిప్తంగా రాయబడినవి. ఖచ్చితంగా చదవండి. ఒక పావు గంట అయినా పర్వాలేదు, ఖచ్చితంగా చదవండి. ఆ విషయాలు మనకు తెలియాలి. కాబట్టి నేను దినాన ప్రపంచం మేధావిగా గుర్తింపు పొందారు. అంత మాత్రమే కాకుండా మన భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిచిపోయారు. నేను దినాన చాలా మంది కూడా గౌరవంగా సమాజంలో బ్రతుకుతున్నారు అంటే గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఈ లోకయాత్రను ముగించారు. కానీ ఆయన సందేశంలో ఆయన మాట్లాడుతున్న రాజు, అసలైన రాజు, ఆ రాజు కూడా ఎవరిని ఏర్పాటు చేశారు అంటే ఈ రాజుగా పిలువబడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నియమించింది ఆ రాజు అని చెప్పుకొచ్చినటువంటి మాటలు నాకు నిజమే. ఇది నాన్న ఒక వ్యక్తి అధికారం పొందుతున్నాడు అంటే, ఒక వ్యక్తి స్థితిగతులు కలిగి ఉంటున్నాడంటే వితౌట్ గాడ్ నో వన్ క్యాన్. దేవుడు లేకుండా ఏ వ్యక్తి కూడా పైకి రాలేడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుమతి లేకుండా. కాబట్టి నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మన యొక్క రాష్ట్రం దేశవ్యాప్తంగా చాలా ర్యాలీ జరగడం చాలా సంతోషం. ఆయన ఈ దేశానికి మట్టికే పాపము నుండి విడిపించలేదు. ప్రతి వ్యక్తి కూడా పాపము ద్వారా నానేస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఆయన పాపముల నుండి విడిపించలేదు. దేని నుండి విడిపించాడంటే బానిస సంఖ్యల నుండి మాత్రమే విడిపించాడు. కానీ మన ప్రభువు బానిస సంఖ్యలతో పాటుగా పాపముల
నుండి విడిపించగలిగిన ఏకైక రక్షకుడు, సర్వలోకనాథుడు, సర్వలోక రక్షకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి ఇస్ ద యూనివర్సల్ ఫిగర్ అండ్ హి ఇస్ ద యూనివర్సల్ గాడ్. మనం ఆరాధించుతున్నటువంటి రక్షకుడైన ప్రభువు సర్వలోకనాథుడు, సర్వలోక రక్షకుడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు అంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రుడిగా చేయును. ఇంకొక బాగుంటుంది, చాలా స్పీడ్ అని ఓకే. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రుడిగా చేస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన రక్తం అంట మన యొక్క మనస్సాక్షిని కూడా ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు యొక్క దేహంలో నుండి, ఆయన యొక్క దేహంలో నుండి స్రవించినటువంటి రక్తం కొన్ని సందర్భాల్లో మనకి కనబడుతూ ఉంది. ఇంచుమించు 7 స్థలాలను జ్ఞాపకం చేస్తారు. స్థలాలు వేరు వేరు చోట్ల ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఆయన శరీరం నుండి మాత్రం 7 స్థలాలలో నుండి ఆయన శరీరం నుండి రక్తము స్రవించింది. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ఉద్దేశం ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. అందులో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దేహము నుండి మొట్టమొదటిగా స్రవించినటువంటి రక్తం యొక్క జ్ఞాపకాన్ని మనం తెచ్చుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన తరువాత మొట్టమొదటిగా 8వ దినమున ఆయనను మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. అంటే 8వ దినమున లేవియకాండం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా, యూదుల ధర్మశాస్త్ర ప్రకారముగా ఏం చేయబడుతుంది అంటే సున్నతి చేయబడుతుంది. లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తల్లిదండ్రులు కూడా 8వ దినమున ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. ఎందుకు దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు అంటే యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన సున్నతి నిర్వర్తించడానికి తీసుకుని వెళ్ళారు. దట్స్ ద ఫస్ట్ టైం యేసుక్రీస్తు దేహంలో నుండి రక్తము స్రవించినటువంటి సందర్భం. మానవుని యొక్క జీవిత విధానం మనం చూస్తూ ఉంటే, లేదా మానవ దేహం గురించి మాట్లాడాలి అంటే రహస్య అవయవములు, బాహ్య అవయవములు అని మాట్లాడతాం. బాహ్య అవయవములు అంటే మనకు కనబడుతున్నటువంటి కళ్ళు, లేదా నోరు, ముక్కు, ఇవన్నీ కూడా, లేదా చేతులు, లేదా కాళ్ళు బాహ్య అవయవములుగా పిలుస్తూ ఉంటారు. కానీ కొన్ని రహస్య అవయవములు కూడా ఉన్నవి. కాబట్టి రహస్య అవయవములు ఉన్నవి కనుకనే మన యొక్క దేహమును ఏం చేస్తున్నామంటే కప్పుకొలుచు ఉన్నాం. ఆ కప్పుకోవడం అనేటువంటి ఎప్పటి నుండి ప్రారంభమైందంటే, ప్రారంభంలోనే దేవుడైన యెహోవా ఆయన ఏదైనా వనం నుండి వారు తప్పించబడినప్పుడు, లేదా నెట్టివేయబడిన తర్వాత చర్మపు చొక్కాయలను వారికి తొలగించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరం నుండి 8వ దినమున మొట్టమొదటిసారిగా, అనగా రహస్య సంబంధమైనటువంటి అవయవము నుండి రక్తము స్రవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏంటి అంటే, రహస్య జీవితం గురించి కూడా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా, సూటిగా, తేటగా, మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంది. దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నమాట తెలుసు. నాతో ప్రవక్తను పంపించి, ఇదిగో నీవు రహస్యముగా చేసావు, కానీ సమస్తమును కూడా నేను బయట పెట్టబోతున్నాను అంటాడు. అంటే రహస్య సంబంధమైనటువంటి జీవితము దేవునికి ఎంతైనా అవసరం. యోసేపు ఉన్నటువంటి సమయంలో పోతిఫర్ భార్య వచ్చి మీద పడుతున్నప్పటికీ కూడా, ఎవరు లేకపోయినప్పటికీ కూడా he understood that. అతనికి అర్థమైన విషయం ఏంటో తెలుసా, నేను నా రహస్య జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గమనించాడు. ఎవరు లేరు కదా, రహస్యంగానే ఉంది కదా అని అనుకోలే. నేను దేవుడికి విరోధంగా ఇట్లు ఘోరమైన కార్యం నేను ఎలాగూ చేతులు. కాబట్టి రహస్యమైన జీవితం ఎలాగూ ఉంది. ప్రస్తుత కాలంలో విచ్చలవిడి జీవితం కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా there is no control at all. దేవుని సంఘములో కూడా వచ్చేసినటువంటి
ప్రారంభ కాలం నుండి కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, ప్రతి సంఘాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అపవిత్రమైన కార్యములకు మీరు దూరంగా ఉండండి, చీకటి కార్యాలకు దూరంగా ఉండండి, శరీర సంబంధమైన కార్యములు శరీర నేత్రం నుండి మీరు పారిపోండి. ఎందుకంటే ఒక పురుషుడికి ఒకే భార్య, ఒక భార్యకు ఒకే పురుషుడు. ఇట్ వాజ్ ద రూల్ ఆఫ్ గాడ్. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రమం, పద్ధతి, విధానం. కానీ ప్రస్తుత కాలంలో రహస్యమైనటువంటి జీవితాన్ని గుండెల మీద చేయవేసుకుని ఒకవేళ పరీక్ష చేసుకుంటే చాలా మంది కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు, మనం దేహంతో జరిగించినటువంటి ప్రతి కార్యమును కూడా దేవుడు విమర్శ చేయబోతున్నాడు కనుక మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది అంటాడు. అంటే అర్థం ఏమిటి? దేహంలో జరిగించిన ప్రతి కార్యం అంటాడు, రహస్య అవయవాల్లో జరిగించుతున్నటువంటి ప్రతి విధమైన నీచమైన కార్యములను బట్టి we have to stand before the judgment seat of Christ. దేవుడి న్యాయపీఠం మీద మనం నిలవబడవలసింది. అప్పుడు దేవుడు న్యాయం తీర్చుతున్నటువంటి సమయంలో రహస్యమైనటువంటి జీవితం దేవుని అనుకూలముగా లేదా నీవు మేకల గుంపు వైపు పోయబడతావు, గొర్రెల వైపులో ఉండవు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పే అవకాశం కోల్పోతావు. రహస్య సంబంధమైన అవయవం ఆయన రక్తం, ఆయన శరీరంలో నుండి మొట్టమొదటిగా స్రవించినటువంటి రక్తము ఎప్పుడు అంటే సున్నతి జరిగిన రోజున. కనుక ప్రియ దేవుని జనాంగమా, మన రహస్య జీవితం ఎలా ఉంటుంది? దేవునికి అనుకూలమైనదిగా ఉంటుందా, లేక దేవునికి అవిధేయకరమైనదిగా ఉంటుందా? నన్ను ఎవరు చూడటం లేదు చేస్తాడు, కానీ దేవుడు సమస్తము కూడా చూస్తున్నాడు. దేవుడు యొక్క లెక్కలో మనకు అర్థం కాదు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మానవుల యొక్క మేధస్సు ఎంతవరకు అభివృద్ధి చెందిపోయిందంటే ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. చాలా టెక్నాలజీ. కానీ మానవులలో మనమే ఎంత పురోగతి చెందుతూ ఉంటే మనం అనుకుంటున్నాం వండర్ఫుల్ టెక్నాలజీ దగ్గర. ఈ రోజు మనం కలిగి ఉన్నటువంటి టెక్నాలజీ సామాన్యమైనది కాదని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అనుకున్న 3వ అధ్యాయం 4వ అధ్యాయం అనుకుంటా ఆ అద్భుతమైన మాట చూడండి. ఆ అద్భుతమైన మాట మీకు చూపించింది. రైట్, 3వ అధ్యాయము 19వ వచనం రాయబడిన మాట తెలుసా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఇట్స్ a foolishness in the sight of the Lord. What we are having the knowledge today. ఏ జ్ఞానం అయితే మనం కలిగి ఉన్నామో, మానవుడు ఏ జ్ఞానం అయితే అభివృద్ధి చెందిందనుకున్నాడో, everything is futile in the sight of God. దేవుని సముఖమందు అంట ఆ జ్ఞానం అంట వెర్రితనం. మీకు బాగా అర్థం కావాలని విషయం చెప్తాను. ఎందుకు వెళ్తాం అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ సింపుల్ గా దేవుడు కనుక వైరస్ చేసినటువంటి ఎవ్రీథింగ్ విల్ బి వితిన్ సెకండ్స్. అంతే కదా? కొన్నిసార్లు మనకి హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి ఫోన్. ఎందుకు అంటే కొన్ని సందర్భాలను బట్టి వైరస్ సోకిందాన్ని బట్టి కొన్ని కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి, ఓపెన్ అవ్వవు. ఏంటంటే వైరస్ మొత్తం ఎవ్రీ డేటా డిలీట్ మరలా కొత్తగా రెన్యూ చేసుకో. కాబట్టి దాన్ని మాట్లాడాలని తెలుసా, నేనే దేవుడు అనే స్థాయిలోకి వచ్చేసాడు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది ఈ లోక జ్ఞానం అంట దేవుని దృష్టి కంట ఒకవేళ దేవుడి కనుక వైరస్ కాకుండా
ఎక్కడైతే పబ్లిక్లో వదిలేస్తాడు కదా, డొనాల్డ్ ట్రంప్ వదిలేస్తాడు ఆయన గిరిలేడు. అయితే ఎక్కడైతే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఫామ్ అయిందో లేదా కేంద్ర స్థానంలో ఉందో, దేవుడు చిన్న భూకంపాలు కలిగేసేందుకు ఏమవుతుంది మొత్తం అంతా కూడా నోరు తెరిచి లోపలికి వెళ్ళిపోయినట్లు మొత్తం ఎప్పుడు కొలాప్స్ సెకండ్స్. ఎందుకు విషయం చెప్తున్నాను అంటే, దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మానవుడు దేవుడు వెళ్ళేవాడు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయి దేవుడు ఏమి చూడటం లేదు, దేవుడు ఏమి లెక్క పెట్టడం లేదు అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు సమస్తమును కూడా లెక్క పెట్టుచూ ఉన్నాడు. we have to be accountable. దేవుడి సముఖమందు మనం అప్పచెప్పుకోవాలి, లెక్క అప్పచెప్పాలి. ప్రతి విషయంలో చూడండి, ఒక మాట చెప్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. ఎవ్రీథింగ్ ఇస్ అకౌంటబుల్. దేవుడి సముఖమందు సమస్తము కూడా ఉంటుంది, ప్రతి విషయం కూడా, అందులో సందేహం ఏమీ లేదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఆ దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. కాబట్టి దేవుడి దగ్గర ఏ గ్రంథం ఉంది? జ్ఞాపకార్థ గ్రంథము ఉందని మాలకి గ్రంథము రాయబడిన మాట ప్రకారంగా చూడండి. ఆ మాట చూపెడతా చూడండి. మాలకి గ్రంథము దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యొద్ద భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవిలోకి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారి గుండు వరకు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు ఏం రాయబడిందంట? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం రాయబడిందంట. ఇందాక చెప్పింది ఏంటి? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చదివింది మనం. నీ ధర్మ కార్యములను నీవు చేయు ప్రార్థనలను జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నవి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మీరు మాట్లాడుకునే మాటలు కూడా జ్ఞాపకార్థముగా రాయబడినవి. 139వ కీర్తనలోకి వెళ్తా ఉంటే అక్కడ రాయబడిన మాట తెలుసా? నేను కూర్చుంటా, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకుంట, సమస్తమును కూడా నీవు చూచుచున్నావు. నీ కనుదృష్టికి మరుగైనది ఏదియో. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ రాయబడిన మాట, యెహోవా కన్నులు సంచారము చేయుచున్నవి, అవి మంచివారిని చెడ్డవారిని. Everything is disclosed. దేవుని సముఖంలో సమస్తము కూడా తేటగా. అందుకే దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. మీకు బాగా అర్థం కావడం కూడా అని చెప్పారు. అది ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో మనం ఇళ్ళలో కూర్చున్నాం, సాయంకాలం ఈవినింగ్ టైంలో కూర్చున్నాం, మార్నింగ్ టైంలో కూర్చున్నాం. మార్నింగ్ టైంలో కూర్చుంటే సూర్యకిరణాలు ఒక చోట నుండి పడతాయి. ఒక చోట నుండి పడుతూ ఉంటే ఆ చోట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో చిన్న చిన్న పార్టికల్స్ లాగా కనబడతాయి. ధూళి, బాగా సూక్ష్మమైనటువంటి ధూళి కూడా ఆ కిరణము కూడా కనబడతాయి. ఆ కిరణం తప్పించి మనం పక్కన చూసామనుకోండి మనకి ఏమి కనబడదు. కానీ ఆ కిరణం చూసామనుకోండి ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇందులో ఎంత ధూళి ఉందా అని కనబడదు. ఇప్పుడు దావీదు కూడా అన్నాడు, నీ ముఖ కాంతిలో, ఆయన కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. అంటే ఏది మరుగై ఉండే అవకాశము నువ్వు చూపు, నీ మాట, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, everything within seconds ప్రకారం నీ బాగా అర్థం కావడానికి యూట్యూబ్ కాదు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ గడిచిన 4 పుస్తకాలు పెట్టేవాడు. డ్యూటీ వెళ్ళాలంటే
డ్యూటీకి వెళ్ళాలంటే పుస్తకాలు పెట్టారు. ఇప్పుడు ఏమొచ్చేసిందంటే మన మధ్యలో మాస్టర్ వాళ్ళు కూడా ఏముందంటే టైమింగ్ వెన్ ఎంటర్ ఇంటూ అండ్ వెన్ గో కదా. ఇప్పుడు ఏమొచ్చేసింది, ఖచ్చితంగా తమ్మేసో లేకపోతే ఫోటో తీసుకుని వాళ్ళకి పంపాలి. మొన్న సచివాలయం జరిగి వెళ్ళారు. సచివాలయం జరిగిన తర్వాత ఆమె ఉపయోగిస్తున్నారండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫోటో తీసుకుని బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి అక్కడికి వెళ్ళామంటే అక్కడైతేనే ఫోటో క్యాచ్ చేస్తాను, బయట నుండి ఫోటో క్యాచ్ చేయాలి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందో అక్కడ క్యాచ్ చేస్తుంది, టైం విత్ సెకండ్స్ తో కూడా ప్రారంభం అవుతుంది. మరలా ఆమె డ్యూటీ నుండి బయటకు వచ్చినప్పుడు మరలా టైం అండ్ సెకండ్స్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అలాగే మానవుడికే ఇంత జ్ఞానంలో సెకండ్తో సహా రాసుకుంటూ ఉంటుంటే లేకపోతే పెట్టుకుంటూ ఉంటే మన దేవుడు అంతకంటే జ్ఞాని కదా. అనంత జ్ఞాని యొక్క దేవుడు వాక్యం చెబుతుంది. ఆ దేవుడి దృష్టికి కనుమరుగైనది ఏమీ లేదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమును స్థాపించడం వరకు ప్రయాసపడ్డాడు. ఆ సంఘములో ఉన్నటువంటి కుటుంబములు ఆశీర్వదించబడాలని పౌలు ప్రార్థించాడు. ఏ సంఘంలో అయితే సేవ చేస్తున్నాడో లేదా ఏ మందిరంలో అయితే సేవ చేస్తున్నాడో ఆ మందిరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుటుంబములుగా దేవుని రాజ్యంలో ఉంటారని కోరుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మందిరంలోకి వచ్చినటువంటి విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమగల సంఘముగా ఇక్కడ కనబడటం ఆయన ఎదుట నిలవబడాలి అని కోరుకుంటూ సంఘం హెచ్చరిస్తున్నాడు. ఈ దినమును కూడా సంఘంతో మాట్లాడుతున్నటువంటి ఏకైక మాట తెలుసా? ఆ శరీరములో నుండి స్రవించినటువంటి రక్తం అంట ప్రతి పాపము నుండి పవిత్రుడిగా చేస్తున్నట్ట. ఒక్క విషయాన్ని మాత్రమే మీతో మాట్లాడాను. ఆయన శరీర సంబంధమైనటువంటి రహస్య అవయవములో నుండి స్రవించినటువంటి రక్తము ద్వారా మన అపవిత్రత పోగొట్టబడాలి, మన కల్మషం పోగొట్టబడాలి, మన కలంకం పోగొట్టబడాలి. ముడత కానీ, డోగ కానీ, మచ్చ కానీ అటు మరి ఏదైనా లేకుండా మనమందరం కూడా ఆయన ఎదుట నిలవబడాలి అంటే మన రహస్య జీవితము ఆయన ఇష్టమైనటువంటి వారుగా జీవించుటకు ఆ యొక్క రక్తము మనమందరం కూడా ఆశ్రయిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను. ఏ పాపములో నీవు ఉన్నావు? చూపు ద్వారా, వెలిగిన ద్వారా, నోటి ద్వారా, తలపుల ద్వారా, లేకపోతే కాళ్ళ ద్వారా, లేకపోతే శరీరం ద్వారా ఏ పాపములో నీవు పడి ఉన్నావు? ఆయన రక్తము ఆశ్రయించగలిగేలా మనం కడగబడతాం, శుద్ధీకరించబడతాం. ఎవరి వారు కానీ ప్రభు సన్నిధిలో ప్రభుత్వం, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం నాయకు ఉండగా నన్ను పరిశోధించు, నిత్య మార్గమున నన్ను నడిపించు నాయన అని ప్రభు సన్నిధిలో దాని దేవుడు అడిగాడు. దేవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నేను ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలని ఆశపడుతున్నాను. ఏదో ప్రభు ఒకసారి నేను తప్పిపోయాను, అందును బట్టి ఆయన కన్నీళ్ళ చేత నా పడవ కొట్టుకుని పోనట్లుగా కన్నీటితో నీ పాపాలు అడుగుతున్నానయ్యా. అయ్యా నీ సోపుతో నన్ను కడుగుతున్నాను, హిమము కంటే తెల్లగా నన్ను చేయమని అనుదినము కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ప్రతిలాడుతూనే ఉన్నాను. నేను నిన్ను క్షమించాను అని చెప్పేవారు. రాత్రికాల సమయంలో మనకు తెలుసు ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో. ప్రభు పాదాలు పట్టుకున్నాము.
ప్రతికూల పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతికూల పాపమును కడుగును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఇంతవరకు దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఇది నాన్న యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుడు సెలవిచ్చాడు. ఇది నాన్న ఆయన ముఖగాంతులో మన రాసే పాపములన్నీ కూడా స్పష్టంగా కనబడుచున్నామని దేవుడు మనతో మాట్లాడాడు. ఇది నాన్న పాపములన్నీ కూడా ఆయన సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా మన కొరకు కలువరి శిలువలో కార్చిన ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ప్రతి పాపము నుంచి కూడా మనల్ని శుద్ధిగా చేస్తుందని దేవుడు మనతో మాట్లాడింది. మనందరం కూడా రాత్రి ప్రార్థన చేసుకుందాం. దేవా, చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అవునయ్యా, నా జీవితం ఎదుట తెరచిన పుస్తకము తండ్రి. అయ్యా, నా జీవితంలో నీకు మరుగైనవి ఏమీ లేవయ్యా. అయ్యా, నేను చేసిన ప్రతి పాపము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నోటి ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, నడవడికల ద్వారా దేవా, అయ్యా, బుద్ధిపూర్వకంగా నేను చేసిన ప్రతి పాపము యేసయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అయ్యా, నీ రక్తము చేత నన్ను కడగండి. అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తము చేత నన్ను కడగండి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. పరకుమారుని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాద సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని నీ నామమును బట్టి ప్రార్థించుటకు దేవా, తెరిచిన ఉన్నతమైన వాక్యమును బట్టి అయ్యా నీకే సమస్త మహిమను ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి నీ పాద సన్నిధికి రావడానికి అయ్యా మీరు ఇచ్చిన జీవంతో జీవమైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి అయ్యా మీరు కనపరిచిన కృపంతను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ సేవకులను నిలవబెట్టుకుని మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ స్వరక్తం ఇచ్చి తండ్రి అయ్యా సంఘమును మీరు సంపాదించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆ సంఘంలో మేము ఏ విధముగా ఉండాలో అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధమైన వారిగా, నిర్దోషమైన వారిగా, మహిమగల సంఘముగా నీ ఎదుట మేమందరం కూడా నిలవబడాలని మీరు మాకు సెలవిచ్చారు. అట్టిగా మమ్మల్ని నిలవబెట్టేది నీ రక్తము మాత్రమే అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి అటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నామయ్యా. అటువంటి పరిశుద్ధమైన రక్తానికి సమీపముగా మేము వస్తున్నాము తండ్రి. నీ చేతులుగా ఈ రాత్రి మనోరులను తెరిచి మేము చేసిన ప్రతి పాపములు కూడా నీ పాద సన్నిధిలో ఒప్పుకొనిచి ఉండగా అయ్యా నీ చేతులుగా ఈ రాత్రి నీ రక్తము చేత అయ్యా మమ్మల్ని కడిగించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను కూడా అయ్యా మీ రక్తము ద్వారా కడిగి తండ్రి అయ్యా మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మీరు మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగమును బట్టి నీకు వందనాలు. అయ్యా మా కొరకు మీరు వెల చెల్లించినందుకు నీకు వందనాలు. విలువ
పెట్టి మమ్మల్ని మీరు కొనుక్కొని అన్నందుకు దేవా నీకు స్తోత్రాలు. అవునయ్యా, మేము మా సొత్తు కాదు, మేము మీ సొత్తే, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని మీ సొత్తుగా యేసయ్యా మీరు మార్చుకున్నందుకు తండ్రి నీకే స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, ఈ సేవకులను నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ తండ్రి ఆధ్యాత్మిక జీవితాల్లో క్షేమకరంగా విరుచుచున్నందుకు నీకు వందనాలు. వాక్యం విందని సేవకులను దీవించండి, అనిపించిన కుటుంబాన్ని దీవించండి, అప్పగించిన పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా సంఘం పక్షాన్ని ఏర్పాటు చేసిన మీటింగ్స్ బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీ 5, 6, 7 తారీఖుల్లో జరిగిన ఈ మీటింగ్స్ అయ్యా మీ నామమై మాత్రమై జరుగును గాక. వాతావరణ విషయంలో తండ్రి అయ్యా మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు తండ్రి ఆ మీటింగ్లో పాల్గొందుటకు మీరే కృప చూపుంటయ్యా. అయ్యా, నాయన సేవకులను క్షేమంగా తోడుకుంటాడయ్యా. అయ్యా, సేవకులను బలపరిచి మీరు వాడుకోనండి తండ్రి. ఆ ప్రాంతం అంతా కూడా తండ్రి నీ వైపు తిరుగునట్లుగా అయ్యా నీ వాక్యపు వెలుగులో వారి రహస్య పాపములని వారు తెలుసుకొని తండ్రి వాటిని ఒప్పుకొని తండ్రి అయ్యా వారి హృదయాలలో నీకు స్వీకరించయ్యా. నువ్వు అనుగ్రహించే రక్షణ ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా అయ్యా గొప్ప కార్యాలు ఈ మీటింగ్స్ ద్వారా జరుగునుగా ప్రార్థన చేసుకుంటున్నాము. కృప చూపండి, సహాయం చేయండి. మీటింగ్స్ కావాల్సిన ప్రతి అవసరత కూడా మీ కృపా మహదైశ్వర్యములో తీర్చబడనుగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సకల సమృద్ధి కలుగునుగా ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా మీరు కృప చూపండి తండ్రి. ప్రజెక్ట్ రాత్రి ప్రార్థన కూడికలో పాల్గొనడానికి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారిలో కలిగి పెట్టిన ఆసక్తిని బట్టి అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డలే ఆశ కలిగి, ఏ కోరిక కలిగి, ఏ తలంపు కలిగి, ఏ ఉద్దేశము కలిగి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు, నీ గద్దె స్థలమును చేరి ఉన్నారు, నీ చేముగా వారి ఉద్దేశములని స్థిరపరచబడును గాక. నీ చేముగా వారి ఆశలన్నీ కూడా తీర్చబడును గాక. నీ చేముగా వారి కోరిన ప్రకారము వారికి అగును గాక అని ప్రార్థన చేస్తున్నాము. నీ చేముగా పరలోకము వారి పక్షమున తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. నీ దైవ సంబంధమైన కృప, నీ దైవికమైన దీవెన, నీ దైవికమైన స్వస్థత, నీ దైవికమైన ఆశీర్వాదములు యేసు నామమున బిడ్డలకు కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం. కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా సంఘ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ చేత మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాత్రి బిడ్డ నీ ఆత్మ ద్వారా కదిలించబడుటకు సహాయం చేయండి. నామకార్థమైన జీవితాన్ని వదిలిపెట్టి, వేషధారణ కలిగిన జీవితాన్ని వదిలిపెట్టి, ఒక సమర్పణ కలిగిన జీవితానుభవంలోని అయ్యా సంఘ బిడ్డలు నడిపించబడినట్లుగా అయ్యా నీ ఆత్మ కార్యం మా సంఘములో జరుగునుగా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మడా అయ్యా నా సంఘములో మీ ఆత్మ సంచారం ఉంచండి తండ్రి. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించండి, అయ్యా అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, సూచక్రియలు జరిగించండి, మహాకార్యాలు జరిగించండి. యేసయ్యా మీరు పరిచర్య చేసిన దినాల్లో ఎటువంటి కార్యాలు జరిగినవో నీ జీవనంలో ఈ దినములలో కూడా అటువంటి కార్యములు మేము చూచుదముగా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి కార్యములు మా ప్రాంతంలో జరుగునుగా ప్రార్థన చేస్తున్నాం. మేము ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు నీ ప్రాంతం గ్రహించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ నీ శక్తి విడుదలగునుగా ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రభావము విడుదలగునుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా. అయ్యా నా సంఘములో కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అత్యధికమైన అభివృద్ధిలోనికి నడిపించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలలో ఉన్నతిలోనికి నడిపించండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను దీవించండి, వ్యాపారాలను అభివృద్ధిలోనికి నడిపించండి. వారి జీవనోపాధి పనులను దీవించండి. వారి కష్టార్జితాన్ని ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కృప చూపి నడిపించండి. వారి పరిపాలనలో వారికి తోడుండండి. వారి ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి. తినే ఆహారం తాగే పానీయాలు వారు దీవించండి తండ్రి. అయ్యా నేను తినే ఆహారం తాగే పానీయాలు నేను దీవిస్తాను, రోగమును నేను మీ మధ్య నుండి తీసివేస్తాను ఇచ్చిన వాగ్దానమయ్యా ఆ సంఘ బిడ్డలందరి పక్షమున నెరవేర్చబడును గాక. తినే ఆహారం తాగే పానీయాలు యేసు నామమున ఔషధములుగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మడా నీ కృపను విస్తరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా వివాహంలో ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామమున ద్వారములు తెరవబడును గాక. ఆటంకాలు అడ్డుగడ్డలన్నీ కూడా యేసు నామమున తీసివేయబడును గాక. వారి దుఃఖము యేసు నామమున నాట్యముగా మార్చబడును గాక. అయ్యా నీవే కృప చూపండియా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామమున ద్వారములు తెరవబడును గాక. ఎవరిని మూయలేని ద్వారము యేసు
యేసు నామమున తెరవబడుగా ప్రార్థన చేస్తున్నాము. అయ్యా దూర దేశాల్లో ఆశపడుతున్న బిడ్డలకు అయ్యా మీరు మార్గములను సుగమము చేయని మీకు స్తోత్రాలు. ప్రతి ఆటంకమును యేసు నామమున కొట్టివేస్తున్నామయ్యా. నీవే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను దీవించండి, సకాలంలో సుఖ ప్రసూతులను దయచేయండి. ఆ సంఘ బిడ్డలు లేకుండా దూర దేశాల్లో ఉన్నారయ్యా, వారి ఉద్యోగాల్లో వారికి తోడుండండి, వారి రాకపోకల్లో క్షేమమును దయచేయండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వారి ఉద్యోగాల్లో ఉన్నతిలోనికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా నీకే వందనాలు పరిశుద్ధాత్మదేవా. కృప చూపి నడిపించండి. మా సంఘంగా రక్షణ పొందవలసిన వారు ఉన్నారయ్యా. వారు మనసు లేని బిడ్డల నుంచి ఉన్నారు, నీ శరీరమైన రక్తమును సమీపించని బిడ్డల నుంచి ఉన్నారు. పరిశుద్ధాత్ముడా వారితో మీరు మాట్లాడండి. అయ్యా వారి కఠిన హృదయాన్ని మీరు మార్చండి, మాంసపు హృదయం వారికి దయచేయండి. పరిశుద్ధాత్ముడా వారి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారితో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. వారిని మీరు పట్టుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతి త్వరలోనే వారిని దగ్గరకు వచ్చి రాబోతున్నందుకు వందనాలు. అతి త్వరలోనే వారు మారబోతున్నందుకు వందనాలు. ఒక గొప్ప రక్షణ కార్యాన్ని వారి జీవితాల్లో మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ప్రతి యవనస్తుడు కూడా మార్చబడును గాక. ఈ సంఘంలో బలమైన పునాదులుగా ఒక్కొక్క యవనస్తుడు కూడా మార్చబడును గాక. యవనేచ్ఛల నుంచి, యవన తలంపుల నుంచి, యవన పథకాల నుంచి, సాతాను కపట హస్తాల నుంచి యేసు నామమున ప్రతి యవనస్తుడు కూడా విడిపించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ గొప్ప కార్యాలు యవన బిడ్డల జీవితాల్లో జరిగింపజేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీ వాక్యము ద్వారా పట్టబడుటకు గొప్పనివ్వండి. నీ వాక్యము ద్వారా జీవితాలు సరి చేసుకునేందుకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా ఉదక స్నానమును చేయించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కృప చేతునివ్వండి. సరిసు బిడ్డలను దీవించండి. స్త్రీల సమాజం వారిని మీరు ఆశీర్వదించండి. అయ్యా భారం కలిగి ప్రార్థించే కృప దయచేయండి. ఏ భారం కలిగి నువ్వు ఈ లోకానికి వచ్చావు, ఏ భారం కలిగి మా కొరకు శిలువ మీద మరణించావు, అదే భారం మేము కూడా కలిగి ఉండాలయ్యా. అయ్యా యేసు పట్టణాన్ని చూసినప్పుడు పౌలు ఏ విధంగా పరితపించాడు, అయ్యా అటువంటి పరితాపం మాకు కూడా కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాంతాల్లో నశించిపోతున్న ఆత్మలను మేము చూసినప్పుడు, అయ్యా నరక కుప్పంలో వారిని మేము చూస్తూ ఉన్నప్పుడు తండ్రి, అయ్యా తండ్రి వారందరి కొరకు ఏ విధంగా మేము రోధించాలో, ఏ విధంగా వారి కొరకు మేము ప్రార్థించాలో, ఏ విధంగా వారి కొరకు మేము కన్నీరు కార్చాలో పరిశుద్ధాత్మ మీ ఆత్మ సహాయం మాకు గ్రహించండి. విజ్ఞాపన చేసే విజ్ఞాపనాత్మను మాకు దయచేయండి. చెప్పసత్యము కానీ మూలుగులు అయ్యా అయ్యా మీరే మాలో విజ్ఞాపన చేయమని ప్రార్థన చేస్తున్నాను. విజ్ఞాపన కర్తగా మాలో ప్రార్థించండి అయ్యా. అయ్యా మా దేశం కొరకు పంట సొంతులలో నిలవబడి, అయ్యా మా దేశ రక్షణ కొరకు, మా ప్రాంత రక్షణ కొరకు యేసయ్యా నీ పాదములు పట్టుకొని తండ్రి ఆ రాత్రి యాకోబులను ఆశీర్వదించలేదే కానీ నేను నీ పాదాలు వదలని ఏ విధంగా ప్రార్థించాడు. అటువంటి పట్టుదల కలిగిన వారమై అయ్యా మా ప్రాంతమంతా రక్షించబడాలని, అయ్యా మా దేశం నిస్సంతమైపోవాలని తండ్రి అయ్యా కన్నీరు విడుస్తుందేవా ఈ సన్నిధానంలో ప్రార్థించే కృప మాకు దయచేయండి. అయ్యా భారము మాకు దయచేయండి. అయ్యా భారము లేని వ్యక్తులుగా మేము నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని మాలో కలిగించండి, భారాన్ని మాలో పుట్టించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు వందనాలు నిశ్చయంగా నవ్వుతున్నాను. అయ్యా ఈ ఊళ్ళ ద్వారా ఆత్మల పట్ల భారాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. నశించిపోతున్న ఆత్మలను చూసినప్పుడు పరితాపము పొందేలాగా అయ్యా ఆత్మ కార్యమును అయ్యా మీరు జరిగిస్తున్నందుకు తండ్రి ఈ నామానికి మహిమ ఆరోపిస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా ప్రతి కుటుంబంలో అవసరం దగ్గరలన్నీ కూడా కృపను తీర్చున్నాయా. ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అయ్యా. వారిని లేవనెత్తండి దేవా. అయ్యా సమృద్ధిలో మీకు వారిని నడిపించండి అయ్యా. కుటుంబాలు సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఐక్యతను దయచేయండి. ఏక మనస్సు కుటుంబాలు కలిగి ఉండేందుకు కృపనివ్వండి. దైవికమైన క్రమము తండ్రి ప్రతి కుటుంబంలో ఏదో చేయనట్లుగా అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. సేవకులు సుశీలాగారు సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆదరించండి అయ్యా. బలపరచిన కుటుంబం ఎంతో దుఃఖంలో ఉంది, ఎంతో బాధలో ఉంది, ఎంతో వేదనలో ఉంది. ఆదరించగలిగిన పరిశుద్ధాత్మ దేవా ఆ
కుటుంబానికి నిత్యమైన ఆదరణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా నీ వందనాలు దేవా. అలాగే తండ్రి మా సంఘంలో జరగబోతున్న వివాహ విషయంలో జరిగిన వివాహంలో కోరుకోనివ్వండి, మంచి వాతావరణంలో దయచేసి చక్కటి రీతిలో వివాహం జరుగుతున్నట్లుగా అయ్యా నీ కృపను అనుగ్రహింపచేసి మీరు మాత్రమే మహిమను ఆరోపించుకోమని ప్రార్థన చేస్తూ మరొకసారి రాత్రి ఈ ఆరాధనలో పాల్గొన్న సంఘ బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది సంఘ బిడ్డలు ఈ కూడికలకు రాలేకపోతూ ఉన్నారు. మీ చిత్తమైతే ప్రేరేపణ కలిగించి దేవా వారిని కూడా తోడుకోనండి. ఇంకా జరగబోయే 5 కూడికల్లో కూడా ఆ సంఘ బిడ్డలందరూ కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనండి. అయ్యా మీరు ఇచ్చే దైవికమైన దీవెనలు, దైవికమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా మీ కృప చూపు తోడుకొని వచ్చి మీరు మాత్రమే మహిమ పొందమని అయ్యా ఈ కోరికలకు నుంచి మా గృహాలకు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించమని మా సంఘటనలందరి కుటుంబాల చుట్టూ ఇది మీ వాక్యం అందించిన సేవకుడి కుటుంబం చుట్టూ ఈ ప్రశస్త రక్తాన్ని కంచెగా వేస్తూ నామమున ఈ మనవులన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇంకా జరగబోతున్న కూడికలకు తోడై నడిపించి ఆశీర్వాదకరముగా జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ పేపర్స్ చేయబడుతూ ఉన్నాయి. సండే నేను ఈ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమో అదనంగా కూడా మీరు ప్రార్థించారు. మరోసారి కొంచెం కూడా ప్రభుత్వం